ధనయోగాలు చాలా రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా నెంబర్ ఆఫ్ ధనయోగాస్ ఉంటాయి. అది ఎలా ఉంటాయో చెప్తాను. ఒకటి, మీరు ఉద్యోగం చేసే ధనయోగము అన్నప్పుడు 6వ అధిపతి 10వ అధిపతి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 6వ స్థానాధిపతి కానీ 10వ స్థానాధిపతి కానీ. 10 అంటే కెరియరు, 6 అంటే నిత్య జీవితము అండ్ వర్క్ చేయడము, ఇటువంటివి. అలా కాదండి, నేను వ్యాపారం మూలంగా ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ధనాధిపతి ఇస్తాడు, బుధుడు ఇస్తాడు, లాభాధిపతి ఇస్తాడు. మీరు ఏ వ్యాపారం ద్వారా ధనం సంపాదించాలనుకుంటున్నారో ఆ భావాధిపతి కనుక ధనయోగానికి కనెక్ట్ అయితే ఆ యొక్క కారకుడు కూడా ధనయోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ జాతకంలో ధనస్థానాన్ని లగ్నాధిపతి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, అంటే అలాగా ఫ్యాషన్ రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, మోడల్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, లేకపోతే కమెడియన్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళని చూపించుకుంటూ ధనం సంపాదించుకునేది. అలా కాదండి, ధనాధిపతే ధనయోగ ఫలితాలు ఇస్తున్నాడు అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం, అందులో ముఖ్యంగా చంద్రుడు కనెక్ట్ అయితే. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు మీ జాతకంలో వేటి మూలంగా ధనయోగం ఉంది అనే దాన్ని పట్టుకోగలగాలి. దీని మూలంగా ధనయోగం ఉంది అన్నప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి, దీని మూలంగా ధనయోగం లేదన్నప్పుడు దాని మూలంగా డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటి మూలంగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం కరెక్ట్గా కనిపెట్టి చేస్తే కనుక దాని మూలంగా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ ఏంటంటే, ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ధన రాజ్యాధిపతి అంటారు, ధనాధిపతి అంటారు, ధనభాగ్యాధిపతి, ఇలా ఒక్కొక్క లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది. 2వ స్థాన సంబంధం వస్తే కొన్నిసార్లు మనీ అంటే ఒక్కోసారి 6వ అధిపతి సంబంధం కూడా వస్తే చిట్ ఫండ్స్ నడపడం, అప్పులు ఇవ్వడం ద్వారా, డైలీ వేజ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడైనా 3వ స్థానాధిపతి కనుక ధనకారకుడుగా మారి ఆయన కనుక ధనయోగాలు ఇస్తూ ఉంటే మీడియేటింగ్ చేయాలి, డైరెక్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మకూడదు. అంటే అలాగే ఇప్పుడు జొమాటో ఉంది, వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళది కాదు, కానీ కస్టమర్కి చేరవేయడానికి మధ్యలో ఒక యాప్ లాగా ఎలాగైతే పనిచేస్తారో అలా మీడియేటింగ్. అంటే ఇప్పుడు భూమి, ఎవరికో భూమి కావాలి, లేకపోతే గృహం కావాలి, వీళ్ళు మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఏ ప్రోడక్ట్ చేయాలి అనేది మీకుండే గ్రహాన్ని బట్టి, మీకుండేటువంటి గ్రహ సంబంధాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానం కనుక మీకు ధనయోగ కారకం అయితే గృహం ద్వారా, భూముల ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఇందులో అది పాడైతే ఏమవుతుందంటే వాస్తు ద్వారా వస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి విషయాన్ని నువ్వు పాడైపోయిన దాన్ని చూసి నువ్వు బాగు చేయడానికి నువ్వు డబ్బులు, అంటే నువ్వు బాగు చేసేటువంటి ద్వారా నీకు డబ్బు వస్తుందన్నమాట. అలా పంచమం అనుకోండి, అప్పుడు మెడికల్ రూపంలో మీకు డబ్బులు వస్తాయి. అంటే డాక్టర్ చదువుకోవడం ద్వారానో, క్లినిక్ పెట్టుకోవడం ద్వారానో, ఇట్లా ఒకవేళ 5, 8 కాంబినేషన్ వచ్చింది, అప్పుడు ఏంటి, డయాగ్నోటిక్ సెంటర్స్. ఇలా అంటే నీ ఆరోగ్య సంబంధించిన సమస్యని డిటెక్ట్ చేసేటువంటి ద్వారా ధనయోగం వచ్చింది. అదేవిధంగా 6 అయితే ఉద్యోగం అని చెప్పుకున్నాం, 7 అయితే పార్ట్నర్షిప్స్ ద్వారా డబ్బులు వస్తాయి. కొంతమంది చూడండి, సింగిల్గా చేస్తే కలిసి రావు, వాళ్ళకి పార్ట్నర్, మంచి పార్ట్నర్ దొరుకుతాడు, వాళ్ళు చేసేస్తుంటారు, వీళ్ళు ఏదో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉంటారు, వీళ్ళకి నెల ఇన్ని డబ్బులను వచ్చేస్తుంటాయి. అలాగా 7వ స్థానం కనుక సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగం కలుగుతుంది. అదేవిధంగా 8వ సంబంధం వచ్చిందనుకోండి ఉదాహరణకి, అప్పుడు వీళ్ళు డయాగ్నోటిక్ సెంటర్స్, పిహెచ్డీస్ చేయడం ద్వారా డబ్బులు రావడం. కొంతమంది చూడండి, పిహెచ్డీ చేస్తున్నాండి, స్కాలర్షిప్ వస్తుంది దాని ద్వారా అంటూ ఉంటారు, కొన్ని 2-3 సంవత్సరాలు కూడా తీసుకుని ఉంటారు. అదేమిటంటే అదంతా యోగం, అది అకల్ట్ రిలేటెడ్ ద్వారా, నిగూఢమైనటువంటి విషయాల ద్వారా. కొంతమందికి ఏవో నిధులు అవి దొరుకుతూ ఉంటాయి, తాతగారు ఎక్కడో దాచిపెట్టింది, లేకపోతే ఎక్కడో ఏదో నిధి దొరికిందండి అంటుంటారు. అది అష్టమం గనక ధనయోగాన్ని ఇచ్చేదైతే, అది కూడా వృశ్చిక రాశిలో కానీ అష్టమం పడడం, తులారాశి మన కుంభరాశిలో కానీ పడితే అప్పుడు మీకు నిధి ద్వారా ధనయోగం ఉంటుంది. ఇప్పుడు భాగ్యాధిపతి ధనయోగాన్ని ఇస్తే మీరు టీచింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఎవరికైనా ఏదైనా గైడ్ చేసే దాని ద్వారా ధనయోగం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దశమం మరలా ఎగైన వృత్తి, లాభం అయితే కనుక ఈవెంట్స్ లేకపోతే బిజినెస్ ద్వారా రావడం. 12 అయితే ఓన్లీ సర్వీసెస్, మీరు ఏది ప్రోడక్ట్ రిలేటెడ్ మూలంగా ఇవ్వకూడదు. 12వ స్థానాధిపతి కనుక మీకు ధనయోగాన్ని ఇస్తే ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే విదేశాలకు వెళ్ళడము, వేరే రాష్ట్రానికి వెళ్ళడము చేసి మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు మీ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ధనయోగాలు కొన్నిసార్లు మనం జాతకంలో చూస్తే, అబ్బాయి ఇంకేంటండి విపరీత రాజ్యోగం ఉంది, లేకపోతే నీచభంగ రాజ్యోగం ఉంది, లేకపోతే మనకి బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉందని యోగాలు చెప్పేస్తూ ఉంటారు.
ఓ 15 యోగాలు వచ్చేస్తాయి మనం సిస్టంలో కొట్టగానే. కానీ జీవితం చూస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. చదువుతాడు కానీ ఉద్యోగం లేదు, వ్యాపారం చేస్తారు కానీ పెద్దగా కలిసి రాదు. దీనికి కారణాలు ఏమిటి? 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి, వీళ్ళ జాతకంలో ఏదైతే మహాదశ యోగాన్ని ఇవ్వాలో ఆ యోగాన్ని ఇవ్వాల్సిన ఆ యొక్క గ్రహం డెడ్ అయిపోతుంది. అంటే అది ఫలకృతం చేసే దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది ఉండే నక్షత్రం కావచ్చు, అది అస్తంగత్వ దోషంలో ఉండొచ్చు, పాపకర్తరీ దోషంలో ఉండొచ్చు, ఆ మహాదశ ఇంకా రాకపోవచ్చు. అప్పటికి చాలా రకాలు ఉంటాయి. లేదా మహాదశ చిన్నప్పుడు అయిపోయి ఉండొచ్చు. పేరుకు మాత్రం 2వ స్థానంలో పలానా గ్రహం ఉందండి, మంచి గ్రహం, కానీ డబ్బులు రావట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది, అప్పుడు పెద్దగా ఇవ్వదు అది. అప్పుడు ఏం చేయాలి? పాపకత్తిలో ఉండే గ్రహాలకు సంబంధించిన పరిహారం చేసుకోవడము. ఏ గ్రహం ద్వారా అయితే అది అస్తంగత్వ దోషం ఏర్పడిందో అస్తంగత్వ దోషాన్ని క్లియర్ చేసుకోవడం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా చేయాలి. మరియు మరొక విషయం ఏంటంటే, మనకి జాతక చక్రంలో ఎలాగైతే గ్రహాలు యాక్టివ్ అయితే ధనయోగాన్ని ఇస్తాయో, వాస్తుపరంగా కూడా ధనాన్ని ఇచ్చేటువంటి పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఏమిటది అంటే, ఉత్తరం అంటే మీకు ఒక అవకాశం రావడం. ఫస్ట్ అసలు మీకు ఒక అవకాశం రావాలిగా, డబ్బులు రావాలంటే అవకాశాన్ని ఇచ్చేటువంటి దిశ ఉత్తరం. వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు ఉత్తరంలో. రెడ్, ఆరెంజ్, క్రీము, ఎల్లో కలర్స్ ఉంటే మీకు రావాల్సిన అవకాశం కూడా రాదు. ఉత్తరం పూర్తిగా మూతపడిపోయినా రాదు. ఇది చాలా 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 గుర్తుపెట్టుకోండి. కిటికీ అయినా కనీసం ఉండాలి ఉత్తరంలో. ఇక 2వది ఆగ్నేయం. అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఫైనాన్షియల్గా అది క్రియేట్ అవుతుందా లేదా. ఆగ్నేయం ఏంటంటే మీకు పర్టికులర్గా మీకు వచ్చిన అవకాశం అది మనీగా మారాలిగా. వచ్చిన అవకాశం వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కన్సల్టెన్సీ మీరు ఏదో అబ్రాడ్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు, ఫోన్ కాల్ వచ్చింది, ఈ ఆఫీస్కి వచ్చి కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం లాభం? వచ్చి వెళ్ళిపోతుంటే ఎన్ని కాల్స్ వస్తాయి, ఏం లాభం మీకు? ఒకటైనా మీకు అది కన్వర్ట్ అవ్వాలిగా. ఎందుకు కన్వర్ట్ అవ్వదు? బికాజ్ ఆఫ్ ఆగ్నేయ దోషం వల్ల. అంటే ఆగ్నేయం పెరగడం కానీ తరగడం కానీ, అక్కడ బ్లూ కలర్స్ కానీ అలా ఉండకూడదు. గ్రీన్ కలర్ ఉండాలి, లేదా రెడ్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు. బాగా చిన్నగా అయిపోవడం ఉండకూడదు ఆగ్నేయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, కస్టమర్ వచ్చాడండి, కన్వర్ట్ అయ్యాడు కానీ లాభం రాలేదు. బేరం ఆడి సర్లే ఎవరో ఒకరు ఏదో ఇట్లా ఏమీ లేదు కదా, సరే ఇచ్చేసేయండి, ఏదో రేటు కానీ ఇచ్చేస్తాం. దానికి కారణం పడమర. పడమర కనుక దోషం ఉంటే వెస్ట్ ఈజ్ లాభాలు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. అంటే మీకు వచ్చినటువంటి కస్టమరు అక్కడ పడమర దోషం ఉండడం వల్ల మీకు రావాల్సిన లాభం రాదు. సో ఇవి చూసుకుంటూ చేయండి, ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. మరియు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేయండి. 100% మీరు ధనవంతులు అవుతారు. శ్రీమాత్రే నమః. 6 నిమిషాలు వచ్చిందా ఇది? అయితే 1.5 చెప్తాను. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ లగ్నాధిపతి మీకు చంద్రుడు అవుతాడు. మీకు ధనాన్ని ఇచ్చే కారకులు ఎవరెవరు, ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అని చూసుకుంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడు. సో మీరు ఇప్పుడు ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా మీకు ధనాధిపతి రవి అవుతాడు, పంచమాధిపతి అయినటువంటి కుజుడు, షష్టమాధిపతి గురువు, భాగ్యాధిపతి కూడా గురువు, దశమాధిపతి మీకు మళ్ళీ కానీ కుజుడు అవుతాడు. మరి ఈ యొక్క లాభాధిపతి శుక్రుడు. మరి కర్కాటకం వారికి లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు కూడా అవుతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు వాస్తుపరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ యొక్క కర్కాటక లగ్నం వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నవంబర్ 25 వరకు కేతు అక్కడే ఉంటాడు. నవంబర్ 25 వరకు మీరు ఎవరికి ధనం ఇవ్వకండి. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. దీంతోపాటు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్నే నమః అనే మంత్రం చేసుకోండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే మీకు ఈ గ్రహాలు ఉన్నాయో దీంతోపాటు మీరు చూసుకోవాల్సింది ఏంటి, రవిదశ ఏమైనా నడుస్తుందా, కుజదశ ఏమైనా నడుస్తుందా, కుజుడు అంతర్దశలు కానీ మహాదశలు కానీ, గురువు అంతర్దశలు కానీ మహాదశలు కానీ, అదేవిధంగా శుక్రుడు మహాదశలు కానీ అంతర్దశలు. అందులో పర్టికులర్గా మీకు శుక్ర మహాదశ నడుస్తూ శుక్రుడు కనుక పాపకత్తిలో ఉండి ఆ మహాదశలు నడిచేటప్పుడు మాత్రం మీ పేరు మీద ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకండి. శుక్రుడు పాడై మీరు ప్రాపర్టీస్ తీసుకుంటూ అందులో మళ్ళీ మీరు బిజినెస్ పెట్టినట్లయితే మరింత ఎక్కువ లాస్ అవుతారు.
ఎప్పుడు కూడా జ్యోతిషశాస్త్రం అనేటువంటిది ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా ఉంది, ఎటువంటి వాటి ద్వారా మనకు ధనయోగం ఉంది, ఎటువంటి వాటి ద్వారా ధనహీనత ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అది క్లారిటీ ఇస్తూ ఉంటుంది జ్యోతిషశాస్త్రం అనేటువంటిది. ఆ రకంగా చూసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రధానంగా ఈ గ్రహాలు ఎప్పుడైతే మీకు ఈ రవి ధనయోగకారకుడు అని చెప్పుకున్నాం కర్కాటకం వారికి, ఇంట్లో తూర్పు వైపు భాగం అంటే ఈస్ట్ కనుక వాష్రూమ్స్ రావడం, ఈస్ట్ బాగా తగ్గడము, ఈస్ట్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా, తగ్గడం జరిగినా లేకపోతే ఈస్ట్లో వెంటిలేషన్ లేకపోయినా, పేరు ప్రఖ్యాతలు రాకపోవడం వల్ల, బ్యాడ్ నేమ్ రావడం వల్ల ధనం ఆగిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నెగటివ్ ఇది వచ్చింది ఈస్ట్ పాడవడం వల్ల, దానివల్ల డబ్బులు ఆగుతూ ఉంటాయి. సో ఈస్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ నవంబర్ 25 వరకు ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్పాను. దీని తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎంత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అంత ఫినాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.